మిత్రులారా, ఇప్పుడు మనం నెక్స్ట్ శ్లోకమైన 83వ శ్లోకాన్ని చెప్పుకున్నాం. ఇందులో శంకర్లు అంటున్నారు, ఇతర దేవతలందరినీ సేవించడం వల్ల మనకేం సుఖం లభించదు, ఓన్లీ శివుణ్ణి సేవిస్తేనే పరమసౌఖ్యం లభిస్తుందని శంకర్లు చెప్తున్నారండి. ఆల్రెడీ ఇంతకుముందు శ్లోకాల్లో కూడా బిగినింగ్ శ్లోకాల్లో చెప్పారు అతను వేరే విధంగా. అయితే ఇందులో ఏం చెప్పారో మనం చూద్దాం. ముందు శ్లోకాన్ని చదువుదాం. జనన మృతియుతానాం సేవయా దేవతానాం నా భవతి సుఖలేశ సంశయో నాస్తి తత్ర అజనిం అమృతరూపం సాంబమీ సంభజంతే యా ఇహ పరమసౌఖ్యం తేహి ధన్యాలభంతే. విడదీద్దాం చూద్దాం. జనన మృతియుతానాం అంటే పుట్టుక చావు అనే వాటితో కూడిన దేవతానాం దేవతల యొక్క సేవయా సేవచే సుఖలేశః అల్పమైన సుఖమైనను నా భవతి కలుగదు తత్ర ఆ విషయంపై సంశయ సందేహము నాస్తి లేదు. అజనిం పుట్టుకు లేనటువంటిని వంటిని అమృత రూపం చావులేనట్టి రూపము కలిగినట్టిని సాంబం సా ప్లస్ సంబం పార్వతీతో కూడిన ఈశం శివుణ్ణి ఎవరు ఇహ ఈ లోకల్లో భజంతే సేవిస్తున్నారో తే వారు ధన్యా కృతార్థులై పరమసౌఖ్యం గొప్ప మోక్షరూప సౌఖ్యాన్ని లభంతే పొందుతున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే నార్మల్గా ప్రజలు చాలామంది భ్రాంతితో, అంటే శంకరాచార్యులు వారు ఇక్కడ అంటున్నది ఏంటంటే, కొంతమంది భ్రాంతితో ఏ దేవతా స్వరూపాల్లో సేవిస్తూ ఉంటారండి. ఆ దేవతలంతా పుట్టుక చావు అవే లక్షణాలు కలవాళ్ళు. అది భగవద్గీతలో కూడా చెప్పబడింది. ఆ భువనాల్లోకా పునరావర్తినోర్జున అంటే ఓ అర్జున, బ్రహ్మలోక పర్యంతము ఉన్న సమస్త లోకాలు పునరావృతములు. అంటే బ్రహ్మలోకం దగ్గర నుండి లోకాలన్నీ మళ్ళీ మళ్ళీ చావు పుట్టుకులు అనే వాటితో చక్రల్లా తిరుగుతూ ఉంటాయిటండి. ఆ విధంగా మన జీవులకు వల్లనే చావు పుట్టుకులు ఉన్న బ్రహ్మాదేవతలు ఇచ్చే సుఖం ఏ పాటిది, వారి వల్ల కొంచెం పాటి సుఖం కూడా దొరకదు. అది క్షణికమైన విషయ సుఖం సహితం వారి వల్ల మనకు లభించదు. ఈ విషయంలో కొంచెం కూడా సంశయం లేదు అని క్లియర్గా చెప్పాడు కృష్ణుడు అర్జునుడితో. సో ఇంకా ఈశ్వరుడు అంటారా, అతనికి పుట్టుక లేదు, అతను అమృత స్వరూపుడు, అంటే మరణం లేనివాడు. అది కాక శక్తి అయిన పార్వతీమాతతో కూడినవాడు. అతడు ఈశుడు, నిరతిశయ సుఖాన్ని భక్తులకు అనుగ్రహింపగల సమర్థుడు. కాబట్టి ఈశ్వరుని కానీ సేవిస్తే ఈ జన్మలోనే మనం పరమసౌఖ్యం అంటే ఈ సంసార బంధాన్ని వదిలిపోవడం ద్వారా శాశ్వతమైన ఆనందాన్ని పొందవచ్చు అన్నారు. ఈ విధంగా ఈశ్వరుని సేవించి ఆ మోక్ష మహాఫలాన్ని పొందిన వారే ధన్యులు అని శంకర్లు చెప్తున్నారండి. మనకి ఆ ధన్యత్వం రావాలి అంటే ఈశ్వర అనుగ్రహం ఉండాలి. మనకి నార్మల్గా మనం ఎవరి దగ్గరికి వెళ్తే మన పని పూర్తవుతుందో మనం వాళ్ళనే కదండి ఎంచుకుంటాము, వాళ్ళనే కదా ఆశ్రయిస్తాము. సో మనకి జనన మరణాలకు అతీతమైన మోక్షానందం కావాలి అంటే అటువంటి మరణాలు ఎవరికైతే లేవో వారిని ఆశ్రయించాలి. ఇప్పుడు బ్రహ్మ ఉన్నారనుకోండి, మనం బ్రహ్మను ఆశ్రయించాం అనుకోండి, అతడు మళ్ళీ ప్రళయకాలంలో మరణిస్తాడు. ప్రళయకాలంలో సాక్షిభూతుడిగా నిలిచేది ఓన్లీ సదాశివుడే. సదాశివుడికి జనన మరణాలు లేవు, అది మనకు అందరికీ తెలిసిన విషయమే. శివుడికి మరణం ఉంటే అతను ఎందుకు కాలకోట విషయాన్ని మింగుతాడు? యముణ్ణి రొమ్ముపై తన్ని మార్కండేయుడిని చిరంజీవి చేస్తాడు. సో ఈశ్వరంలో నుండే ఈ మొత్తం విశ్వం పుట్టుతోందండి. పుట్టి అది నిలుస్తోంది, చివరకు మళ్ళీ అతల్లోనే లీనం అయిపోతుంది. సో ఈ సృష్టి స్థితి లయములు ఇవన్నీ శివుల్లోనే జరుగుతాయండి. అతడు ఓన్లీ సాక్షిభూతంగా నిలుస్తాడు అంతే.
అందుకే సదాశివుణ్ణి సర్వమంగళకరుడు అంటారు. ఆయన భార్యని సర్వమంగళి మంగళ, ఆయన పార్వతీమాత సర్వమంగళ అంటారు. సో ఈశ్వరుని సేవిస్తే మనకి మోక్షానందం వస్తుంది. జనన మరణాలకు వసులయ్యే ఇతర దేవతా సేవనం వల్ల ఎటువంటి ప్రయోజనం నిశ్చయంగా లేదని శంకర్లు గంట కొట్టి మరి చెప్తున్నారండి, ఘంటాపదంగాను. ఓకే, ఇక్కడ వేదమాత బ్రహ్మన్ గురించి ఇలా చెప్పిందండి. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం, అంటే ముందు బ్రహ్మని ఎవరు సృష్టించారు, తర్వాత నారాయణాద్ బ్రహ్మ జాయతే, నారాయణ నుండి బ్రహ్మ పుట్టేట. ఈ రెండు వాక్యాల వల్ల మనకి సృష్టికి ముందు బ్రహ్మ ఉత్పత్తి జరిగిందని వేద ప్రమాణం ఉంది. అంటే సూర్యచంద్రులకు పూర్వం నుంచి బ్రహ్మ ఉన్నాడు అని కదా అర్థము. అంటే ఈ బ్రహ్మే ఈ విశ్వాన్ని సృష్టించాడు అని. సో మరి బ్రహ్మగారికి కూడా మరణం ఉందనే కదా. మన 4000 యుగాలు బ్రహ్మకు ఒక కాలంటండి, ఒక రోజు కాలంటండి. సో 1000 చతుర్యుగాలేమో ఒక బ్రహ్మకు ఒక పగలుటండి. అంటే బ్రహ్మకు రాత్రి అంటే అంతేకాలం బ్రహ్మకు రాత్రి కూడా అంట. సో పై కొలతలు బట్టి మనకి తెలుస్తోంది బ్రహ్మగారికి చావు పట్టుకలు ఉన్నాయని తెలుస్తోంది. సో మరి బ్రహ్మకే మరణం ఉంటే ఆ బ్రహ్మ సృష్టించి మనకి ఎందుకు మరణం ఉండదండి? అందుకే శివుడిని మనం పట్టుకుంటే, ఆశ్రయిస్తే మనం ధన్యులం అవుతాం, పరమ సుఖాన్ని అతను ప్రసాదిస్తాడు. సో అందుకు శివుణ్ణి ఆశ్రయించిన వారికి జనన మరణ రహితుల్ని చేసి వారికి మోక్షాన్ని సాక్షాత్తు పరమశివ నువ్వే ప్రసాదించగలవు అని శంకరాచార్యులు వారు ఈ శ్లోకంలో చెప్పారు. మనం ఎందుకంటే శివుడికి పుట్టికే లేదు కదండి, అతడు అజుడు, అమరుడు, మృత్యుదావతి పంచమం అని వేదం చెప్తోంది. అంటే శివుణ్ణి చూసి మృత్యు భయంతో పారిపోతుందిటండి. అందుకు అతడు అజుడు, అమరుడు అంటారు. అందుకే మనం అతన్ని ఆశ్రయించాలన్నమాట. సో తప్పకుండా పరమశివుణ్ణి మనం ఎల్లప్పుడూ ఆశ్రయిద్దామండి.